రాష్ట్ర వ్యాప్తంగా రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతుంది. అన్ని జిల్లాల్లోనూ సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. చలి తీవ్రత పెరగడంతో ఇండ్ల నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు. రానున్న 2 రోజుల్లో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. వృద్ధులు, చిన్నారులు, గర్భిణీలు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు డాక్టర్స్. రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత కొనసాగుతోంది. అన్ని జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉత్తర, దక్షిణ జిల్లాల్లో సింగిల్ డిజిట్కు ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్రంలో ఎన్నడూ లేనంతగా రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 6 డిగ్రీలు నమోదు కాగా గరిష్టంగా 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రి, ఉదయం టెంపరేచర్లు ఊహించని రీతిలో పడిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు భారీ స్థాయిలో పడిపోతుండటంతో బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు జనం. గత 10 ఏళ్లలో ఎప్పుడూ లేని విధంగా అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని చెబుతున్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో ఉత్తర, ఈశాన్య దిశ నుంచి కింది స్థాయి గాలులు వీస్తుండటంతో చలి తీవ్రత మరింతగా పెరిగే అవకాశం ఉందన్నారు. దీంతో రానున్న 2 రోజుల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరించారు. అన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు వెదర్ ఆఫీసర్లు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. రికార్డు స్థాయిలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. కొమరంభీ, మాసిఫాబాద్ జిల్లాలోని సిరిపూర్లో 4.8 డిగ్రీలు నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా అర్లీటీలో అత్యల్పంగా ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. చలిమంటలు వేసుకుని ఉపశమనం పొందుతున్నారు జనం. ఉదయం పూట దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఉదయం 9 దాటినా రోడ్లను పొగమంచు కమ్మేయడంతో హెడ్లైట్స్ వేసుకుని ప్రయాణం చేస్తున్నారు. హైదరాబాద్లోనూ చలి తీవ్రత ఎక్కువగా ఉండడంతో నగరవాసులు వణికిపోతున్నారు. అత్యల్ప ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల స్థాయికి పడిపోతున్నాయి. శేరిలింగంపల్లిలో 7.8 డిగ్రీల సెల్సియస్ రికార్డు కాగా మల్కాజ్గిరిలో 8.3, రాజేంద్రనగర్లో 9.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నగరంలోని చాలా ప్రాంతాల్లో 10 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతలు రికార్డవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో అత్యల్పంగా 4.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మధ్యాహ్నం సమయంలోనూ చలి ఉంటోంది.